హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తమిళనాడు స్టైల్ స్వీట్ పొంగల్ అంటే బెల్లం పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇది టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్ అండి. అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదం లాగే ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. కమ్మనైన బెల్లం పరమాన్నం అండి. ఏదైనా పండగలప్పుడు ఇలాంటి స్వీట్ కానీ తయారు చేసామంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. నేను రైస్ని కుక్కర్లో ఉడికించుకోబోతున్నాను. మీరు డైరెక్ట్గానైనా ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే పరమాన్నంలోకి నేను పావు గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మనం పెసరపప్పును కూడా తీసుకోవాలి. దాంట్లో పావు వంతు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వరకు రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్ వచ్చేసి రెగ్యులర్గా మనం అన్నం వండుకునే రైసేనండి. తమిళనాడులో అయితే చాలా వరకు ఉప్పుడు బియ్యంతోనే చేస్తారండి. అంటే హాఫ్ బాయిల్ రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్తోనే ఈ పరమాన్నాన్ని తయారు చేస్తారు. హాఫ్ బాయిల్ రైస్ కానీ దొరికితే దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని పప్పు బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ రైస్లోని ఇప్పుడు మనం పాలను యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్లో పావు వంతు వరకు పాలను తీసుకోవాలి. మరిగించినవైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవచ్చు. 3 నుంచి 4 గ్లాసుల వరకు కూడా తీసుకోవచ్చు. రైస్ని ఉడికించుకోవడానికి కొంచెం వెడల్పాటి పాత్రను తీసుకుంటే ఉడకడానికి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా దిగేలోగా మనం ఒక గిన్నెని తీసుకోవాలి. మనం పరమాన్నం ఏ గిన్నెలో అయితే తయారు చేసుకుంటున్నామో అదే గిన్నెని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇత్తడి గిన్నెని తీసుకున్నాను. ఇందులోని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకోవాలి. 2 గ్లాసుల బెల్లం తురుమైతే ఈ పరమాన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు తెల్లగా ఉండే బెల్లంనే తీసుకున్నానండి. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, ఆ బెల్లంని. ఇందులోని తాటి బెల్లంని వేసుకోవాలి. ఈ తాటి బెల్లంని వేయడం వల్ల స్వీట్ పొంగల్కి మంచి కలర్ వస్తుందన్నమాట. పర్ఫెక్ట్ కలర్ అనమాట. ఇక్కడైతే పావు గ్లాస్ వరకు తాటి బెల్లం తీసుకున్నాను. చాలా వరకు పూర్తిగా తాటి బెల్లంతోనే పరమాన్నం తయారు చేస్తారండి. మనకి కొంచెం కలర్ అనేది డార్క్గా వస్తుంది కాబట్టి నేను కొంచెంగానే తాటి బెల్లం తీసుకున్నాను. ఇందులోనే పావు గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టేసుకొని బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం కరిగించుకోవడానికి పావు గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసామంటే బెల్లం పాకం దగ్గరికి పడడానికి టైం పడుతుందన్నమాట. అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్క స్టవ్ పైన పెట్టేసి బెల్లం కరిగేలోగా ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పొంగల్లో మనకు కొంచెం నెయ్యి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ అనేవి మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ జీడిపప్పును వేసి వేయించుకుంటున్నాను. ఇది కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, దూరగా వేగితే సరిపోతుంది. ఈ హీట్కే ఇంకొంచెం కలర్ మారుతుందన్నమాట. ఇప్పుడైతే ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ పైన దించి పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. పొంగలంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం మంచి ఆల్మోస్ట్ కరిగిపోయినట్టండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇదే గిన్నె మళ్ళీ వాష్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇందులోని ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన పని లేదండి, కాస్త చిక్కబడాలన్నమాట. అప్పుడే ఈ బెల్లం పొంగల్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు బెల్లం వాటర్ని మరిగించుకోవాలి. కాస్త చిక్కబడుతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత బెల్లం పాకం అనేది కొంచెం దగ్గర పడుతుందన్నమాట. చూసారా, కలర్ అనేది చేంజ్ అయింది. ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా కూడా చక్కగా దిగిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు రైస్ని గరిటెతో ఒకసారి మెదుపుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా అక్కడక్కడ మనకి రైస్ ఉండేలాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల బిగిసిపోకుండా ఉంటుందండి, లేదంటే రైస్ లాగా ఉండిపోతుంది. ఇలా వేడి మీద ఉండేటప్పుడే రైస్ని కాస్త మెదుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల
స్వీట్ పొంగల్కి మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా అయితే రైస్ని చక్కగా ఇలాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనం బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవాలి. అంటే బెల్లంని కొంచెం దగ్గరగా చిక్కబడేలాగా మనం మరిగించుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీకు వాటర్ కొంచెం తక్కువగా అనిపిస్తే ముందుగానే రైస్లోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. అప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. పొంగల్ ఉడికేటప్పటికి చక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి రెడీ అవుతుంది. ఒకవేళ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా అనిపిస్తే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని బెల్లం పాకంలో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం 4 ఇలాచీల్ని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్కి ముఖ్యమైన ఐటెం అండి ఇది. ఇదేంటంటే పచ్చ కర్పూరం అనమాట. మనకి తినే కర్పూరం ఉంటుంది, ఆ కర్పూరాన్ని మాత్రం యూజ్ చేసుకోవాలి. దీన్ని కాస్త చేతితో నలిపితే పొడిగా అయిపోతుంది. దీన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కపెట్టి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ నేతితో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉందండి. మీకు ఇందులో కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఈ పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా 2 చిటికెళ్ళ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా ఈ పొంగల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఈ స్వీట్ పొంగల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మంచి కన్సిస్టెన్సీలో పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని వేడి పొంగల్ని సర్వ్ చేసుకోవడమేనండి. భలే కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్, అదే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతుంది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.